హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనము సెకండ్ క్లాస్ ఉంది కదా, దాంట్లో ఉన్న ఫస్ట్ లెసన్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ఏ వచ్చి వెల్కమ్ టు స్కూల్, 1B వచ్చి లెట్స్ ప్లే. ఇక్కడ ఏంటంటే కనుక మీరు గమనించినట్లయితే ఫస్ట్ నుంచి 6th వరకు టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3 అనే బుక్స్ వచ్చాయి కదా. కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఇంగ్లీష్లో జూన్ నెల నుంచి మొత్తం ఫిబ్రవరి, మార్చి వరకు అంటే టోటల్ సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనము ఫస్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, వెల్కమ్ టు స్కూల్. ఫస్ట్ ఏ అనేది వెల్కమ్ టు స్కూల్ అంటే చిన్నపిల్లలకైతే ఏంటంటే కనుక వామప్ టైం అనేసి వామప్ క్వశ్చన్స్ కింద పిక్చర్స్ చూపించి క్వశ్చన్స్ అనేది మనము అడగాలన్నమాట. సో మనకేం అది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చి వెల్కమ్ టు స్కూల్ అనే పోయం ఇచ్చారు. వెల్కమ్ 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 టు స్కూల్, బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ టు స్కూల్ అంటే పిల్లలు రండి, అందరూ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ స్కూల్కి రండి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి వెల్కమ్ 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 టు స్కూల్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సే హలో అంటే మీ ఫ్రెండ్స్తో రండి, మీ ఫ్రెండ్స్కి హలో చెప్పండి అంటే వాళ్ళని పలకరించండి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ 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 టు స్కూల్ మీట్ యువర్ టీచర్స్ సే గుడ్ మార్నింగ్ అంటే స్కూల్కి వచ్చి మీ టీచర్స్ని కలిసి మాట్లాడి మీరు గుడ్ మార్నింగ్ చెప్పండి టీచర్స్కి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి వెల్కమ్ 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 టు స్కూల్ లెర్న్ అండ్ ప్లే బీ గుడ్ ఇన్ ఎవ్రీ వే అంటే మీరు చదువుకోండి మరియు ఆడుకోండి, ఇంకా ఒక మంచి మార్గంలో వెళ్ళండి అనేసి చెప్తున్నారు. ఇక్కడ న్యూ వర్డ్స్ వచ్చేసి స్కూల్, ఫ్రెండ్స్, మీట్, సే, లెర్న్, ప్లే, క్లాస్ రూమ్, వే అనేటివి ఇవనేది న్యూ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ యాక్షన్ టైం అంటే మనము పిల్లలతో దగ్గర స్కూల్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అనేసి వాటి నేమ్స్ అనేది మనము చెప్పాలన్నమాట. సో స్కేల్, వాళ్ళ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి మనకి తెలుసు కదా. స్కేల్, అన్ ఎరేజర్, ఎ స్లేట్, ఏ బుక్, ఏ షార్ప్నర్, ఏ పెన్సిల్, ఏ పెన్, ఏ వాటర్ బాటిల్ ఇదా పలికించాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి here the picture things that we see in a classroom, read them అంటే మనం క్లాస్ రూమ్లో ఏమేమి చూస్తామో వాటి యొక్క పిక్చర్స్ ఇచ్చారనమాట. ఏ బ్లాక్ బోర్డ్, ఏ టేబుల్, ఏ చైర్, ఏ విండో, ఏ డోర్, ఏ బెంచ్ అని పిల్లల దగ్గర పలికించాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అంటే పిల్లల దగ్గర మనము కాన్వర్జేషన్ అనేది నేర్పించాలన్నమాట. మీరా అండ్ రాజు we are greeting each other. Let's students practice their friends అంటే స్టూడెంట్ల దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ప్రాక్టీస్ చేయించమని చెప్తున్నారు. హాయ్ మీరా, హౌ ఆర్ యూ? హలో రాజు, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అని అమ్మాయి చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఐ ఆమ్ రాము, షీ ఈజ్ షాహిన్, షీ ఈజ్ మై ఫ్రెండ్ అంటే ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అనేసి చెప్తున్నాడు. తర్వాత వచ్చి ఐ ఆమ్ సరళ, హీఈస్ రఘు, హీఈస్ మై ఫ్రెండ్ ఈ అమ్మాయి చెప్తుంది ఈ అబ్బాయి గురించి. నెక్స్ట్ సే దీస్ ఇన్స్ట్రక్షన్స్ అలౌడ్, లెట్ ద చిల్డ్రన్ ఫాలో దెమ్ అంటే పిల్లల దగ్గర ఇది లౌడ్గా చెప్పించాలన్నమాట. కమ్ హియర్ అంటే మనము నార్మల్గా ఇలా చెప్తాం, కమ్ హియర్ అనేసి పలికిస్తాం కదా, అట్లా అనమాట. స్టాండ్ అప్, సిట్ డౌన్, ఓపెన్ యువర్ బుక్, ఓపెన్ ద విండో. ఇప్పుడు చూడండి, కమ్ హియర్, షో మీ యువర్ పెన్సిల్, పికప్ యువర్ బ్యాగ్, పికప్ యువర్ పెన్సిల్, స్టాండ్ అప్, సిట్ డౌన్, ఓపెన్ యువర్ బుక్, ఓపెన్ ద విండో అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్, లెట్ ద చిల్డ్రన్ ఆన్సర్ యూజింగ్ దిస్ ఈజ్ అవర్ అంటే పిల్లలకి పిక్చర్ చూపించి దాని గురించి చెప్పమనాలన్నమాట. సో రాజు, వాట్ ఈస్ దిస్? అప్పుడు బాలు చెప్తున్నాడు, దిస్ ఈజ్ అవర్ స్కూల్, ఇది ఏంటి అంటే ఇది మన యొక్క స్కూలు అని చెప్తున్నాడు. నెక్స్ట్ జాన్, వాట్ ఈస్ దిస్? శామ్, దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. జాన్ అనే అబ్బాయి అడుగుతున్నాడు వాట్ ఈస్ దిస్ అని, ఈ అబ్బాయి చెప్తున్నాడు దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్ అనేసి. రవి, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ అంటే ఇదొక మన యొక్క గ్రంథాలయం, లైబ్రరీ అని చెప్తున్నారు అన్నమాట. శారద, వాట్ ఈస్ దిస్? గోపి చెప్తున్నాడు దిస్ ఈజ్ అవర్ ప్లే గ్రౌండ్ అని చెప్పాడు అనమాట. అలా పిల్లల దగ్గర చెప్పించాలి. సో టెల్ ద చిల్డ్రన్ దట్ లెటర్స్
of English alphabet has 5 vowels. They are A, E, I, O and U. ఈ ఏ ఈ ఐ ఓ యు అనేటివి ఉన్నాయి కదా, వీటినే మనము ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ అంటాము అన్నమాట. అంటే అచ్చులు, తెలుగులో ఏమంటామంటే అచ్చులు అంటాము. నెక్స్ట్ మిగిలిన 21 లెటర్స్ ఉన్నాయి కదా, బిసిడి ఎఫ్జిహెచ్ జేకేఎల్ ఎంఎన్ పి క్యూఆర్ఎస్ టీవీడబ్ల్యూ ఎక్స్వైజెడ్. ఈ లెటర్స్ అన్నీ మనము కాన్సోనెంట్స్ అంటాం, అంటే హల్లులు అంటాం అనమాట. వి యూజ్ ఏ బిఫోర్ ఏ నౌన్ బిగినింగ్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. అంటే కాన్సోనెంట్ సౌండ్ అనేది వచ్చిందనుకోండి, అప్పుడు బిగినింగ్లో మనం ఏ అనే లెటర్ని వాడతాం అనమాట. ఎలా అంటే ఏ క్లాస్ రూమ్, ఏ బుక్, ఏ స్లేట్, ఏ టీచర్ అని. సో ఒకవేళ వి యూజ్ యాన్ బిఫోర్ ఏ నౌన్ బిగినింగ్ విత్ ఏ ఓవెల్ సౌండ్, అంటే ఓవెల్ సౌండ్తో కనుక లెటర్ బిగిన్ అయితే దాన్ని ఎలా పలుకుతామంటే యాన్ ఉపయోగించి పలుకుతాం అనమాట. అన్ యాపిల్, అన్ అంబ్రెల్లా, అన్ ఎగ్, అన్ ఐస్ క్రీమ్, అన్ ఔల్. చూడండి ఇక్కడ ఏ అనేది ఓవెల్ సౌండ్, ఇంకా యు అనేది ఓవెల్ సౌండ్, ఇంకా ఈ అనేది కూడా ఇక్కడ ఉంది కదా ఓవెల్ సౌండ్. నెక్స్ట్ ఐస్ క్రీమ్లో ఐ అనేది కూడా ఇక్కడ ఓవెల్ సౌండ్, ఔల్లో ఓ అనేది కూడా ఓవెల్ సౌండ్. సో ఓవెల్ సౌండ్స్ ముందర యాన్ అనే వర్డ్ యూజ్ చేస్తాము, కాన్సోనెంట్స్ ముందర ఏ అనే వర్డ్ యూజ్ చేస్తాము అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాక్టివిటీ అనమాట. ఇది పిల్లల దగ్గర చేయించేది. అంటే ఇక్కడ జంబ్లింగ్లో ఉంటాయి అన్నమాట ఇవి లెటర్స్. కరెక్ట్గా రాపించాలి. నేను ఆల్రెడీ టైం వేస్ట్ ఎందుకని రాసి పెట్టాను. ఇక్కడ క్లాస్ రూమ్ అనేది ఇచ్చారు, మనం ఇక్కడ రాపించాలి. బుక్ అనేది కూడా అంతే, పెన్సిల్, స్లేట్, బ్యాగ్, బెంచ్, బాటిల్. నెక్స్ట్ చూడండి ఇది కూడా ఒక యాక్టివిటీ. చూడండి అంటే పిల్లల స్కూల్ బ్యాగ్లో ఏమే వస్తువులు ఉంటాయో ఇక్కడ రాపించమన్నారు. సో బుక్స్ ఉంటాయి, బ్రష్ ఉంటుందా ఉండదు, కూమ్ ఉండదు, ఇంకా పెన్సిల్ ఉంటుంది, బుక్స్ పెన్సిల్ ఉంటుంది, షూస్ ఉండవు, పెబ్బల్స్ అంటే గులకరాళ్ళు ఇవి కూడా ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చి వాటర్ బాటిల్, అది కూడా మనకి స్కూల్ బ్యాగ్లో ఉండదు, లంచ్ బ్యాగ్లో ఉంటుంది. తర్వాత డాల్ అనేది కూడా ఉండదు, ఎరేజర్ ఉంటుంది, నెక్స్ట్ పెన్ ఉంటుంది, షార్ప్నర్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది. ఇది చిన్నపిల్లల యాక్టివిటీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ దేవి అనే వర్డ్ ఇచ్చారు కదా, దీంట్లో తప్పు ఉందనమాట. అంటే మనము రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్తో బిగించాలి, కానీ ఇక్కడ స్మాల్ రాస్తున్నారు. సో ఇక్కడ కరెక్ట్గా రాయమన్నారు, నేను రాసాను చూడండి దేవి అని. ఇక్కడ మీ నేమ్ కూడా కరెక్ట్గా రాసుకోండి. ఇది నెంబర్స్ కాదు, లెటర్స్ ద్వారా ఏరోప్లేన్ వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు కదా, ఈ వర్డ్స్కి చాలామందికి మీనింగ్స్ తెలుసుంటాయి, దాదాపుగా తెలుసుండవు. సో ఇక్కడ నేను రాశాను చూడండి, టైం వేస్ట్ ఉంది కానీ ఈ వర్డ్స్ నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంట్ అంటే చీమ. ఇక్కడ చూడండి చూసుకున్నట్లయితే మీరు, నేను రాసి పెట్టినాను ఇక్కడ చూడండి. యాంట్ ఏంటి, యాంట్ చీమ. తర్వాత ఆస్క్ అంటే అడగడం. తర్వాత బ్యాట్ అంటే మనం క్రికెట్ ఆడే బ్యాట్ వస్తుంది, ప్లస్ గబ్బిలాన్ని కూడా మనము బ్యాట్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ బెన్ ఉంది కదా, బెన్ అంటే శిఖరాగ్రము. ఏదైనా ఇప్పుడు పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి కదా, వాటి యొక్క శిఖరాగ్రాన్ని ఏమంటామంటే బెన్ అంటాము. తర్వాత బెడ్ అంటే పరుపు లేదా పడక అంటాము. తర్వాత బెగ్ అంటే అడుక్కోవడం. బిన్ బిఐఎన్ బిన్ అంటే డబ్బా. బిఐడి బిడ్ అంటే పాట పాడడం, ఏమంటారంటే పాట పాడడం. తర్వాత బిగ్ బిఐజి బిగ్ అంటే పెద్దది, ఇక్కడ రాసాను కదా పెద్దది. బిఓయుజిహెచ్టి బాట్ అంటే కొనడము. బిఓబి బాబ్ అంటే అటు ఇటు వేలాడడము. చూడండి అటు ఇటు వేలాడడము. బార్న్ అంటే బిఓఎన్ బార్న్ అంటే పుట్టడము. బన్ అంటే రొట్టె ముక్క. బట్ అంటే కాని. బస్ అంటే బస్సు, జనాలు ఎక్కుతారు కదా, అది బస్సు అనమాట. మీరు ఈజీగా ఉండడం కోసం నేను రాసి పెట్టినాను, కావాలంటే మీరు కూడా రాసుకోండి, చదువుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా చూడండి దిస్ ఈజ్ మై బ్యాగ్ అనేది పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలన్నమాట.